హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి గుల్లగా రావాలి, అలాగే క్రిస్పీగా రావాలంటే ఈ ఒక్క టిప్పు పాటించండి. చాలా టేస్టీగా అలాగే మనకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక స్టీల్ బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి. బియ్యం పిండి పొడి బియ్యం అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి వేయడం వలన చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. ఇలా జల్లెడ పట్టే గిన్నెతో మనం జల్లించుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవడం వలన జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి. వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నెలోకి మనకు కావాల్సినన్ని నీళ్లు వేసుకొని ఇలా మనం కాగపెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేయడం వలన మనకి జంతికలు చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా 1 కప్పు హాట్ వాటర్ వేసుకొని మనం ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ముద్దగా అయ్యేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత కావలసినన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండిని చక్కగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని మనం కలుపుకోవడం వలన మనకి జంతికలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం కావలసినన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని తడుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మనం ఇలా చక్కగా తడుపుకోవాలండి. మరి గట్టిగా తడపకూడదు, మరి సాఫ్ట్గా మెత్తగా తడపకూడదండి. మనకి జంతికలు వేసేటప్పుడు సరిగా రావండి. ఇలా మనం కొంచెం మీడియంలో పిండిని కలుపుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు క్లాత్ను కవర్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ను కవర్ చేయడం వలన మనకి జంతికలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, మనకి పిండి కూడా చక్కగా తడిపిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టుకొని జంతికలు వేసే మిషన్‌ని తీసుకొని మనం కొంచెం ఆయిల్‌ని అప్లై చేయాలండి. ఇలా ఆయిల్‌ని అప్లై చేయడం వలన మనకి జంతికలు చాలా సాఫ్ట్‌గా అలాగే చాలా త్వరగా వచ్చేస్తాయి. ఇలా మనకి కావాల్సినంతగా ఒక పెద్ద ముద్దను తీసుకొని మనము జంతికలు వేసే మిషన్‌లోకి వేసేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఈజీగా జంతికలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈలోపు మనం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం జంతికలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం చిల్లుల గరిట ఉంటుంది కదండి, దానిపైన మనం కావాల్సినంత సైజులో జంతికను ఇలా వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చేయరాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేయొచ్చు. చాలా సులభంగా ఉంటుంది, అలాగే మనకి త్వరగా కూడా అయిపోతాయండి. ఇప్పుడు మనకి ఆయిల్లోకి కొంచెం పిండిని వేస్తే ఇలా పైకి తేలితే ఆయిల్ మనకి చాలా వేడిగా ఉండాలి, హీట్ అయిపోయినట్టు. మనం ఇలా జంతికలు వేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమేనండి. చాలా సులభంగా ఉంటుంది. ఇలా మనం క్లాత్ పైన కూడా వేసుకోవచ్చండి. ఇలా వేయడం వలన మనకి చాలా త్వరగా అవుతుంది, ఈజీ కూడా అవుతుందండి. ఇలా మనం ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా మనం జంతికలను కాల్చుకోవాలండి. మనం ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే గుల్లగా కూడా వస్తాయండి. ఇలా మిగతా పిండిని కూడా చాలా ఈజీగా మనం ఇలా ఆయిల్లో వేసుకొని త్వరగా చేసుకోవచ్చు. ఎంత పిండినైనా ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మనము ఎక్కువగా కష్టపడకుండా ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే జంతికలు ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే పిల్లలకి స్కూల్లోకి స్నాక్స్కైనా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ మనకి టీ టైంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.